ఈ భూమి మీద దాదాపు 700 కోట్ల మంది మనుషులు. ప్రతి ఒక్కడికి లైఫ్ ఒక్కోలా కనిపిస్తుంది. కానీ అలాగే ప్రతి ఒక్కడి లైఫ్లో ఏదో చోట ఎదురయ్యే కామన్ ప్రాబ్లం డబ్బు. అలాంటి ఒక కామన్ ప్రాబ్లం గురించి జీవితం మీద వేరే వేరే అభిప్రాయాలు ఉన్న ముగ్గురు ఫ్రెండ్స్ హోటల్లో సరదాగా కాఫీ తాగుతూ మాట్లాడుకున్న మాటలు. హలో, చెప్పమ్మా. ఎలా ఉంది పాపకి? డాక్టర్ ఏమన్నాడు? ఏంటి, మొన్ననే కదే జ్వరం వచ్చిందని బ్లడ్ టెస్ట్ ఆ టెస్ట్ చేయించి వందలు తొప్పారు. మళ్ళీ ఇప్పుడు కడుపు నొప్పికి టెస్ట్లా? అవి డబ్బులు అనుకున్నారా లేక వాళ్ళు వాడిపడేసే గ్లౌజ్ అనుకున్నారా? అయినా వాటికి కూడా చార్జ్ చేస్తారు కదా ఈ హాస్పిటల్ వాళ్ళు. సరేలే, ఏదోలా చేస్తా నేను. ఏమైందిరా? ఎవరు ఫోన్లో అలా విసుక్కుంటున్నావు? ఇంకెవరు? మా ఆవిడ. మా అమ్మాయికి ఒంట్లో బాగాలేదంట. డాక్టర్ దగ్గరికి వెళ్తే వాడి దగ్గర పెన్నులో ఇంక్, నా పర్సులో డబ్బులు రెండు అరిగిపోయే రేంజ్లో టెస్టులు రాసిచ్చాడంట. ఏదో చేతిలో చిల్లి కవ్వలేనట్టు బిల్డప్లు పోతురా. నెలకి ₹1,00,000 సంపాదిస్తావు. ఇంత చిన్నదానికి ఇంత ఆలోచిస్తావేంట్రా? వస్తుంది కదా అని పెడుతూ పోతే రేపు మా పిల్ల పెళ్ళికి, మా వాడి హయ్యర్ స్టడీస్కి ఏం మిగులుతారా? అయినా వచ్చే వాటిని గట్టిగా పట్టుకొని దాస్తేనే రేపు అవసరం వచ్చినప్పుడు పనికొస్తాయిరా. ఫ్యూచర్ ప్లానింగ్ ఉండాలిరా బాబు. ఇదేమైనా శ్రీశైలం డ్యామ్ అనుకున్నావేంట్రా ప్లాన్ వేసి కట్టడానికి? జీవితం రా, మన చేతిలో ఏం ఉండదు. అంతా ఎలా రాసి పెట్టిందో అలా జరుగుతూ పోతుంది అంతే. ఎక్కువ ఆలోచించకరా. సరిపోయింది. వీడొకడు ప్రతి దానికి అది అయిపోతుంది, ఆడి చూసుకుంటాడు అని వేలు పైకి చూపించి ఆ వేలు యాంటీనా లాగా అయింది. సరిగ్గా దొరికారురా. ఒకడు అనవసరంగా భయపడతాడు, ఇంకొకడు చేతులు ఎత్తేస్తాడు. ఏంటి, నాది అనవసర భయమా? చేతులు ఎత్తేస్తానా? చూసారా, ఎవరి క్వాలిటీ సరిగ్గా చెప్పకపోయినా అర్థమైపోయాయి. రేయ్, నువ్వు ఏమైనా చెప్పురా, లైఫ్లో ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేకపోతే కష్టం రా బాబు. లైఫ్లో మనం చేయగలిగింది ఒకటేరా, దేవుణ్ణి మనశ్శాంతి ఇవ్వమని కోరుకోవటమే. డబ్బు దేవుందా, ఇవాళ వస్తుంది అయిపోతుంది. దేవుడు ఇచ్చేవన్నీ ఇచ్చేశాడు. మనసు నీ దగ్గర పెట్టుకొని దానికి శాంతి ఇవ్వమని ఆయన్ని అడిగితే పాపం ఆయన ఏం చేస్తాడరా? ఏంటి ఫైనాన్షియల్ డిసిప్లిన్? చెప్తా విను. వరల్డ్లోని 50% వెల్త్ 1% పీపుల్ దగ్గర ఉందిరా. దీని అర్థం వాళ్ళు 5 years ప్లాన్లో 10 year ప్లాన్లో వేసి మెడికల్ బిల్స్ మిగులుపెట్టి సేవ్ చేశారని కాదు, లేక వాళ్ళ మీద దేవుడు కరుణించి డప్పుల వర్షం కురిపించాడని కాదు. వాళ్ళు కూడా మన చేతిలో ఏముంది అనుకుని ఉండుంటే మనలాగే ఇలా కాకా హోటల్లో కాఫీ తాగుతూ ఉండిపోయేవారు. దే ఆర్ నాట్ వెల్త్ హోల్డర్స్, దే ఆర్ వెల్త్ క్రియేటర్స్. వాళ్ళకు ₹1 వస్తే అది గిన్నెపెట్టెలో పెడదామా, ఇల్లు కట్టుకోవడానికి సేవ్ చేద్దామా అని ఆలోచించే వాళ్ళు కాదు. మనీని ఒక ఫార్మ్ ఆఫ్ ఎనర్జీలా ట్రీట్ చేస్తారు. దాన్ని దాచిపెట్టి పొటెన్షియల్ కింద ఉంచరు, దాన్ని వాడుతూ కైనెటిక్ ఫామ్లో కన్వర్ట్ చేస్తారు, ఇంకా వెల్త్ క్రియేట్ చేస్తారు. అందుకే ఇవాళ వాళ్ళు తలుచుకుంటే నిన్ను మ్యానిపులేట్ చేసి నీకు ఇష్టం లేని కాఫీ బ్రాండ్ అయినా నీ హెల్త్కి మంచిదని నేను నమ్మించి నీతోనే తాగించే కెపాసిటీ ఉంది వాళ్ళకి. సరేనా, ఒప్పుకుంటున్నా. కానీ మనీకి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలో లైఫ్లో ఎలా డిసైడ్ చేస్తారా? మన లైఫ్ కార్ అనుకోరా. డబ్బు అనేది పెట్రోల్ లాంటిది. పెట్రోల్ లేకుండా బండి నడవదురా. కానీ పెట్రోల్ కొట్టించి పక్కన పెట్టడానికే కారు కొనుక్కోం కదా.
మనీ ఇంపార్టెన్స్ కూడా అంతేరా. ధనం మూలం ఇదం జగత్ అన్నారు, నిజమే. కానీ అది ఇనప్పెట్టలో ఉంటే దాని జగత్ అదే. దాని ఇన్ఫ్లుయెన్స్ ఇనప్పెట్ట వరకే ఉంటుంది. దాని రీచ్ని ఎంత పెంచితే అంత ఇన్ఫ్లుయెన్స్ వస్తుంది.